అందరికీ మీ ముందుకు ఏకేఆర్ మూర్తి. సో టుడే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి, మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి. సో టుడే ఏం గురించి మాట్లాడదామంటే, నా లైఫ్లో జరిగిన ఒక సిచ్యువేషన్ గురించి మాట్లాడదామండి. రియల్గా జరిగిన సిచ్యువేషన్ అండి. ఇది మనకి వచ్చేటప్పటికండి ప్రతి మూమెంట్ కానీ లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కానీ మన చుట్టుపక్కల పరిసరాల్లో కొంచెం దానికి మీద ఒక ఫోకస్ చేయండి. మీరు చిన్నగా ఏమీ లేదండి, ఒక అబ్జర్వేషన్ ఉండడం వల్ల ఆ అబ్జర్వేషన్ మీకు రేపొద్దున నాకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి కన్ఫామ్గా. సో అది నేను మీకు షేర్ చేసుకుంటాను అండి. బ్యాంకుకి వెళ్ళా అండి. బ్యాంకుకి వెళ్తే అక్కడ ఒక రిసెప్షన్ దగ్గరికి వెళ్తే నేను చిన్న సమ్ వర్క్ మీద వెళ్ళాను బ్యాంకుకి. సో అక్కడ నన్ను ఒక 10 minutes వెయిట్ చేయమన్నారు. సో ఓకేలే పర్లేదులే అని నేను కూడా అక్కడ ఒక 10 minutes వరకు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత నేను అక్కడ లోపల బ్యాంకింగ్ మొత్తం అంతా నేను అబ్జర్వ్ చేశాను. చేసిన తర్వాత నేను కంపారిజన్ చేయడం మొదలుపెట్టాను. కంపారిజన్ అంటే నేను నేను డిగ్రీ చదువుతున్నప్పుడు స్కాలర్షిప్ గురించి అప్పుడు కూడా నేను బ్యాంకుకి వెళ్ళాను. ఒక బ్యాంకుకి వెళ్తే అక్కడ ఎంప్లాయీస్ 17 నుంచి 18 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి ఒక బ్యాంకులో. అది కూడా పెద్ద బ్యాంక్ అండి. సో అప్పుడు నేను కంపేర్ చేశాను, అరే మనం డిగ్రీ చదువుతున్నప్పుడు 17 మంది 18 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఇప్పుడు కంపేర్ చేస్తే అది 5 members ఉన్నారండి. అది కూడా పెద్ద బ్యాంకేనండి. సో అప్పుడు ఓకే, మనకి రాబోయే ఫ్యూచర్లో మనం ఇంకా ఏదో ఒకటి మనకు నాలెడ్జ్ కానీ లేకపోతే ఏదో ఒక టాలెంట్ ఇది నేర్చుకోవడం వల్ల మనకి ఇది రాబోయే భవిష్యత్తులో మనకు ఉపయోగపడుతుందని నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచన పరంగా నాకు ఏదైతే టాలెంట్ ఉందో అది కొంచెం నేను పెట్టండి, హాస్టల్ పెట్టండి. హాస్టల్ మీద కొంచెం నాలెడ్జ్ నాకు ఉందండి, ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది. హాస్టల్ పెట్టండి. పెట్టిన తర్వాత దాన్ని నేను ఇంప్లిమెంట్ చేశానండి మొత్తం అంతా. ఒక అడ్వర్టైజ్మెంట్ పరంగా లేకపోతే ఒక ఆకట్టుకునే విధానం పరంగా నేను వాళ్ళని సక్సెస్ అయ్యానండి. 100% సక్సెస్ అయ్యానండి. ఎందుకంటే అండి, నేను హాస్టల్ పెట్టిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కాంపిటీటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వచ్చి నా హాస్టల్ విజిట్ చేశారండి. ఇది చూసిన ఒక 30 days తర్వాత నాకు తెలిసిందండి ఈ విషయం. సో నా హాస్టల్ గురించి కూడా అక్కడ ఉన్న ఒక బ్యాంక్, శ్రీధర్స్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ అండి. అది చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అండి. అది ఆ ఆడిటోరియంలో ఆ రోజున ట్రైనింగ్ జరిగితే నా హాస్టల్ గురించి కూడా మాట్లాడారంటండి అక్కడ. సో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అంతట్లాగా నేను స్టూడెంట్స్కి మంచిగా ఒక క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి నేను ఇచ్చాను. సో అది 1.5 year వరకు నేను సక్సెస్ఫుల్గా నడిపాను అది. సో ఎందుకు నా హాస్టల్ గురించి చెప్తాను అంటే అండి, నాకు అది భవిష్యత్తు ఇచ్చిందండి. సో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నన్ను చూసి మా ఫ్రెండ్ కూడా ఇన్స్పైర్ అయ్యి వాడు కూడా బిజినెస్లోకి దిగాడండి. సో తన పేరు అరవింద్ అండి. సో ఇప్పుడు ఆ అరవింద్ని చూసి ఇంకొక 4 ఇన్స్పిరేషన్ కూడా అయ్యారండి వాళ్ళు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే అండి, ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మనకి టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. ఎప్పుడు ఎట్లా సిచ్యువేషన్ ఏమవుతుందో తెలియదు. నేను ఒక 5 years బ్యాక్ ఇట్లా టెక్నాలజీ AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కన్ఫామ్గా వస్తుంది అని కూడా నేను చెప్పాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీరు చూసారండి, ప్రతి వర్క్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దాని యొక్క టాలెంట్ కూడా తెలుస్తుందండి ప్రతి ఒక్కరికి కూడా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాగ రేపొద్దున ఫ్యూచర్ దాంట్లోకి ఎలా ఉంటుందో ఎవ్వరికి తెలియదండి. సో యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఏదైనా టాలెంట్ ఉంటే మీరు దాన్ని గెయిన్ చేస్తే అది మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కల్టివేషన్లో కల్టివేట్ చేయండి ఏదో ఒకటి. సో లైక్ ఎట్లా అంటే ఇప్పుడు పుట్టగొడుగుల పెంపకం అని లేకపోతే వాట్ ఎవర్ హనీ, మీకు ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ అంతా చూపించండి. మీకేమో అక్కడ వేస్ట్ ఆఫ్ టైం అయితే కాదండి, మీకు ఇది ఒక ఎక్స్పీరియన్స్ ప్రతిదీ కూడా. సో మీరు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు, వద్దండి అవన్నీ. వాళ్ళు వచ్చి మీకేమీ ₹1 కూడా మీకు సాయం చేయడం లేదు కదా, వాళ్ళ గురించి మీరెందుకండి మాట్లాడడం. సో కన్ఫామ్గా మీరు లైఫ్లో మీకంటూ ఒక గోల్ ఉంటే
ఆ గోల్ని నెరవేర్చడానికి మీరు రిస్క్ చేయండి. మీకు రిస్క్ చేస్తే డార్లింగ్స్ మీకే, మీరు రిస్క్ చేస్తే మీకంటూ ఒక స్టోరీ ఉంటుంది. నో రిస్క్ నో స్టోరీ. ఓకే, నా వీడియో ద్వారా మీరు మోటివేట్ అయితే పాడేయాలనుకున్నవాడు పాడండి, చదవాలనుకున్నవాడు చదివండి. ఎటువంటి ఉపయోగం లేదన్నవాడు మాత్రం ఈ వీడియో విని మోటివేషన్ ద్వారా ఇంకా మరింత మోటివేట్ అయ్యి మీ కెరియర్ని ఇంకొంచెం గ్రోత్ చేసుకుంటారని కోరుకుంటూ మీ పాలకొల్లు కుర్రాడు ఏకేఆర్ మూర్తి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.